ధర్మవరం వాసి నూర్ మహమ్మద్ కు ఉన్న ఉగ్ర లింకులను కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. పాకిస్తాన్ కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్ గా ఉన్నాడని గుర్తించారు. ఆ గ్రూపులేంటి, వాటిలో కార్యకలాపాలేంటి, ఏం సమాచారాన్ని ఆ గ్రూపుల్లో పంచుకున్నాడనేది విశ్లేషిస్తున్నారు. నూర్ మహమ్మద్ మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ సహా 6 ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నాడని ఇప్పటికే తేలింది. మరో 30 పాక్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నాడని తాజాగా వెల్లడైంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నూర్ మహమ్మద్ ను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ధర్మవరం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్ర లింకులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ ఉన్నట్లు తేలింది. ఆ రాష్ట్రాలకు చెందిన 2 సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారని సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఆ రాష్ట్రాలకు వెళ్లాయని తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? కొంచెం వేగం పెంచారు. ప్రస్తుతము ధర్మవరంలో దొరికినటువంటి ఈ నూర్ మహమ్మద్ ఆధారాలకు సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫోన్ కాల్స్ అయితేనేమి, అతని దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్స్ సంబంధించిన సమాచారంతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అయితే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా అతను ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాడు, ఏమి చాటింగ్ చేశారు అనే దాని మీద సమాచారం పోలీసుల దగ్గర ఉంది. అయితే స్థానిక పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా దీని మీద చాలా సీరియస్ గానే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇతను దొరికినటువంటి ఆధారాల పరంగా ఇతను మధ్యప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తో కొంతమంది ఏది ఉగ్రవాద సంస్థ లింకులతో ఇతనికి లింకులు ఉన్నాయని చెప్పేసి పోలీసులు తేల్చారు. అయితే ఇప్పటికే ఇక్కడ నుంచి కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కి ప్రత్యేక టీం వెళ్ళింది. అక్కడ కూడా ఈయన నూర్ మహమ్మద్ ఎవరితో అయితే సంబంధాలు కొనసాగిస్తున్నారో, ఎవరితో అయితే వాట్సాప్ చాటింగ్ చేశారో వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తీసుకొని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను మరింత సమాచారం రాబట్టేందుకు ఇతన్ని కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇతను కడప సెంట్రల్ జైల్లో కస్టడీలో ఉన్నారు. ఇతన్ని కస్టడీకి ఇవ్వాలా, ఇతను దగ్గర ఇంకా మరింత సమాచారం ఉంది. ఇన్వెస్టిగేషన్ కోసము మరింత సమాచారం రాబట్టడం కోసము నూర్ మహమ్మద్ అవసరం అని చెప్పేసి ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇది ఇవాళ రేపు ఖచ్చితంగా పిటిషన్ దాఖలుకి విచారణకు రానుంది. అయితే మరి ఇతన్ని పోలీసులు కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అనేది అయితే, మరి తిరిగి ఏమన్నా వాయిదా వేస్తుందా అనేది అయితే మాత్రం కొంత సస్పెషన్ గానే ఉంది. ఇప్పటికే మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ నూర్ మహమ్మద్ ఇక్కడ దొరికినటువంటి ఇతన్ని ఉగ్ర లింకుల ఆధారంగా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నూర్ మహమ్మద్ ని కస్టడీకి ఇస్తే మరింత సమాచారం అయితే రాబట్టేందుకు అవకాశం ఉంది. సుధా, రామాంజనేయులు, అయితే కస్టడీకి ఎన్ని రోజులు అధికారులు కోరే అవకాశం ఉంది? ఇప్పటికే పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ లో 6 రోజులు కస్టడీకి ఇవ్వాలా అని చెప్పేసి అడిగారు. మరి ఆ 6 రోజులు కోర్టు అనుమతిస్తుందా లేకపోతే మరింత అంటే టైమింగ్ తగ్గించి ఇస్తుందా అనేది అయితే మాత్రము తెలియాల్సి ఉంది. మరి ఈ కోర్టుకు సంబంధించి ఈ పోలీసులు కూడా దొరికినటువంటి ఈ సమాచారాన్ని కోర్టు ముందు ఉంచి ఇతను దగ్గర మరింత సమాచారం రాబట్టేందుకు దేశద్రోహానికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల సంస్థలతో ఇతను చాలా కీలకంగా ఉన్నాడు. అయితే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జైషే మహమ్మద్ తో సహా 6 ఉగ్రవాద సంస్థలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఇతను నాలెడ్జ్ బాగా సంపాదించాడు. అవకాశం దొరికితే మరి ఉగ్రవాద సంస్థలకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు మరి గుర్తించారు. వీటినన్నిటిని ఆధారాలన్నింటినీ కూడా పోలీసులకు దొరికినటువంటి సమాచారాన్ని కోర్టు ముందు అయితే ఉంచారు. మరి కోర్టు అయితే చూడాలి, మరి 6 రోజులు ఇస్తుందా, మరి తగ్గించి కస్టడీకి అనుమతి ఇస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. సుధా, రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.